ఘట సర్పము దయ్యము అక్కడ ఉన్నది. దాని సింహాసనం ఎక్కడున్నది? రష్యాలో కాదు సుమా, రోమ్లో. సాతాను అతడికి ఒక సింహాసనమును అధికారం ఇచ్చాడు అని చెప్పబడి ఉన్నది. ఎర్రని ఘట సర్పము రష్యా కాదు, ఒక గొప్ప దైవసేవకుడు రష్యా అంత్యక్రీస్తు అని చెప్పడం నేను విన్నాను. రష్యా క్రీస్తు విరోధితో చేయనది ఏమీ లేదు. ఎందుకని? అది కమ్యూనిజం అయి ఉంటున్నది. తప్పుడుగా ఉన్నటువంటి ప్రొటెస్టెంటిజం, క్యాథలిజము ఇవి అక్కడ కమ్యూనిజాన్ని ఉత్పత్తి చేసినవి. రష్యా ఎందుకు వారు అక్కడి నుండి తరిమివేసిందంటే దానికి కారణం ఆ డబ్బంతా అక్కడ కలుగున్నారు కనుక. పరిశుద్ధుల పేరట వారి చేత ప్రార్థన చేయించి ప్రజల డబ్బునంతా లాక్కొని ఆ విధంగా పెద్ద కట్టడాలు కట్టారు. ఆ రీతిగానే డబ్బును కట్టలు కట్టుకున్నారు. వారు ఇలాంటి వారిలో ఏ విధమైన భేదమును కనుగలేరు. లోకములో మిగిలిన వారందరికంటే వారు ప్రత్యేకంగా లేరు. కాబట్టి వీరి మీద ఉమ్మివేసి మరి బయటకు తరిమివేసి కమ్యూనిజాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఏది? రష్యా ఏ విధంగా కమ్యూనిస్టు దేశంగా మారిందో ప్రవక్త చెప్తున్నాడు. రోమన్ క్యాథలికులు చేపట్టే మారింది. ఎందుకంటే ప్రజలను పాప పరిహార పత్రికలను అమ్ముతూ ప్రజల దగ్గర డబ్బులు లాక్కోవడము చాలా భయంకరంగా చేయడం వలన వీరికి లోకస్తులకు తేడా ఏం లేదని చెప్పేసి వాళ్ళను బయటికి వెళ్ళగొట్టేసి వీళ్ళు కమ్యూనిస్టులుగా మారిపోయారు. వీళ్ళు అవునంటారా? హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్త ఇక్కడ రష్యా ఏ విధంగా కమ్యూనిజముతో నిండిపోయిందో అది దేవుని చేతిలో ఒక సాధనముగా ఉన్నదని, ఒక పనిముట్టుగా ఉన్నదని మరి నేను ప్రవక్త అంటున్నాడు. నేను దాన్ని రుజువు చేయగలుగుతాను. ఎందుకు దేవుడు రష్యా ప్రభుత్వాన్ని పెట్టాడంటే వాటికన్ సిటీని నాశనం చేయడానికి. ప్రవక్త అంటున్నాడు. ఇప్పుడు చూడండి, రోమును నాశనం చేయడానికి కమ్యూనిజం దేవుని యొక్క చేతిలో నేరుగా పనిచేయనున్నదని నేను రుజువు చేస్తాను. రోమును నాశనం చేయడానికి గుర్తుంచుకోనండి, దేవుని ఒక ప్రవక్తగా నేను దీన్ని చెప్తున్నాను. రష్యా ప్రభుత్వం వాటికన్ సిటీ మీద ఒక విధమైన ఆటం బాంబును వేసి 1 గంటలో దానిని నాశనం చేయడానికి అది చేయునని యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ప్రకటన 18లో 1 గంటలోనే రష్యా అటు అమెరికా పైన ఇటు వాటికన్ సిటీ పైన ఆటం బాంబులు వేస్తుందా? మరియు మహాబబులోను కూలిపోతుందా? నాశనం అయిపోతుందా? మరి ప్రపంచమంతయు దానితో వ్యభిచరించిన అంటే దాంతో వ్యాపారం చేసిన వాళ్ళు, దాంతో ఏకీవించిన వాళ్ళందరూ కూడా, అన్ని దేశాలు కూడా, అన్ని దేశ వర్తకులు అంటే ఇండస్ట్రియలిస్టర్స్, పెట్టుబడిదారులు, అవునా? వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? రొమ్ములు కొట్టుకుంటూ అయ్యో మహాబబులోను కూలిపోయినని ఏడుస్తారా? ఏడవరా? 1 గంటలోనే నాశనం చేస్తుంది రష్యా. అందుకే ప్రవక్తకి ఏమని స్వరం వినబడింది? వాచ్ రష్యా, రష్యాను గమనించు. అవునా? దేని గమనించమన్నాడు? రష్యాను గమనించమన్నాడు. ఎందుకు రష్యాను గమనించమన్నాడు అంటే రష్యా దేవుని చేతిలో ఒక పనిముట్టు. దేని నాశనం చేయడానికి? ఈ కమ్యూనిజంతో ఉన్న రష్యా దేని నాశనం చేయడానికి? బబులోను నాశనం చేయడానికి, వాటికన్ సిటీని నాశనం చేయడానికి. అవునా? మహాబబులోని నాశనం చేయడానికి. మరి వాటికన్ సిటీని 1 గంటలో, ప్రవక్త అంటున్నాడు, 1 గంటలో దాన్ని నాశనం చేసేస్తారట. ఆటం బాంబు వేస్తారని ప్రవక్తనే చెప్తున్నాడు. ఆమేన్. అణుబాంబు వేస్తారా? అణుబాంబులు వేస్తారు. ఇప్పుడు తెలుసా అందరికంటే శక్తివంతమైన అణుబాంబు ఆ రష్యా దగ్గర ఉందని? అమెరికా దగ్గర కాదు, రష్యా దగ్గర ఉంది. రష్యా దగ్గర ఉన్న అణుబాంబు అన్నిటికంటే శక్తివంతమైన అణుబాంబు. అది చైనా దగ్గర కూడా లేదు, నార్త్ కొరియా దగ్గర కూడా లేదు, ఎవరి దగ్గర లేదు, అమెరికా దగ్గర లేదు. కానీ ఎవరి దగ్గర ఉన్నదంటే అది రష్యా దగ్గర. అందుకే ప్రవక్త అంటున్నాడు అది దేవుని చేతిలో ఒక సాధనం. కమ్యూనిజం అనేది దేవుని చేతిలో ఒక సాధనం. 1 గంటలోనే దాని నాశనం అవుతుంది. అది యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అంటున్నాడు ఆయన. ఇంకా బైబిల్ చెప్పినది, కఠోరమైన హృదయం గల మనుషులను తీసుకొని మరి వారిని అతని చేతిలో ఉంచుతారు. ఆయన చిత్తము నెరవేర్చడానికి ఆమె వద్దకు ఏమి వచ్చుచున్నదో ఆమె వద్దకు ఖచ్చితంగా దాన్ని తిరిగి తెచ్చుటకు వారు ఆయన చేతిలో సాధనలై ఉన్నారు. ఆమె అంటే ఎవరంటే అక్కడ సంఘం, మహావేశ్య, రోమన్ క్యాథలిక్, రోమ్. అది ఏదైతే తీసుకొచ్చిందో దానిపైకే మరలా దాన్ని తీసుకురావడానికి, అది ప్రపంచం పైకి ఏదైతే తీసుకొచ్చిందో అలాంటిది మళ్ళీ దానిపైకే, అంటే అది ఏ కొలత చేతనైతే అది కొలిచిందో అదే కొలత చేత అది కొలబడడానికి, అది ఏదైతే విత్తిందో దానే కోయడానికి కఠోరమైన హృదయాలు కలిగిన వాళ్ళను, కఠినమైన హృదయం కలిగిన వాళ్ళను
రంగంపైకి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా, వింటున్నారా? అందుకే వాళ్ళు దేవుని చేతిలో సాధనంగా ఉన్నారట. అది ఖచ్చితం, అది వాక్యమై ఉన్నది. ఆమేన్, ఆమేన్.